బాగుంది బాస్. అయితే కార్లో ఏంట్రా? మళ్ళీ కనపట్లేదు. కారు మీద పట్టాడట. ఎవడో ఫూల్. మళ్ళీ 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 ఫూల్ చంపేస్తారు. అమ్మ బాబోయ్! అయ్యో మళ్ళీ 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 అన్నా అన్నా వచ్చాడే. అయ్యో అయ్యో తచ్చానే. అయ్యో అయ్యో తచ్చాను. హలో, నేనే బాయ్. ఓ ఐఎమ్ కుమార్ స్పీకింగ్. ఇక్కడికి వెంటనే రావయ్యా, మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది. అన్నట్లు ఆ విషయం ఏమైంది? అదేనయ్యా ఆ మోహన్ రావు విషయం. వాడి సంగత మన వాళ్ళు వాడి మీద ఒక కన్నేసి ఉంచారులే. వెంటనే వచ్చాయి. రైట్. భగవద్రా, నా మళ్ళీ వాళ్ళు వెతికిపోయారు. చంపే ఎంత కష్టం వచ్చింది. చూసావా పిల్ల, ఒక్క చిరునవ్వుతో మాతో చేయి కలిపావంటే నీ ఒళ్ళంతా వజ్రాలతో కప్పినాను. ఖుషిగా కులాసాగా మా ఎదుట డాన్స్ చేసి మా కార్నివాల్లో చేరావంటే ఇదంతా నీదే. బాగా ఆలోచించుకో, ఆలస్యం చేయకు. కురిసే చిందదిరా ఇది నిన్నే వలచెనురా. వన్నెలు కురిసే చిందదిరా ఇది నిన్నే వలచెనురా. ఇక చేయి చేయి కలిపావంటే హాయేనురా. హోయ్ వన్నెలు కురిసే చిందదిరా ఇది నిన్నే వలచెనురా. అందుకనే కోరిక ఉంటే వారేవా, కోరిక ఉంటే వారేవా ఖుషి తీర్చుకోరా. ఒడిలో ఉన్న ముద్దుల గుమ్మను వదలి పెట్టుకోబోకురా. వన్నెలు కురిసే చిన్నదిరా ఇది నిన్నే వలచెనురా.
సంగతి నీవు మరచిపోవు. అందుకనే కంటికి నచ్చిన నవ్వుల రాణి ఒంటిగా చిక్కెలురా. కంటికి నచ్చిన నీ కంటికి నచ్చిన నవ్వుల రాణి ఒంటిగా చిక్కెలురా. కళ్ళు మూసుకొని కానకపోతే చెప్పకుండా దౌడేయురా. వన్నెలు కురిసే చిన్నదిరా ఇది నిన్నే వలచెనురా. ఇక చేయి చేయి కలిపావంటే హాయేనురా. వన్నెలు కురిసే చిన్నదిరా ఇది నన్నే వలచెనురా. వన్నెలు కురిసే చిన్నదిరా ఇది నన్నే వలచెనురా. ఇది నన్నే వలచెనురా. ఇది నన్నే వలచెనురా. పారిపోవాలని చూస్తున్నావా? నాటకన్నాన్ని టక్కర వేశాలు. చిన్ని బుద్ధి వచ్చిందాక దీని ఒంటిలోనే తగలాయి. తిరగబడిందా నిలువున నరకే. అన్నయ్య, ఓహో, ఇన్స్పెక్టర్ గారా, మీ హోదా చూపించడానికే వచ్చాను. నేను ఇప్పుడు ఇన్స్పెక్టర్ గా రాలేదన్నయ్య, నీ తమ్ముడుగానే వచ్చాను. ఈ కూనీలకి దొంగతనాలకి కారణమైన బందిపోటు దొంగల రహస్యాన్ని నువ్వెందుకో దాచి పోలీస్ పనికి చాలా ఇబ్బంది కలిగిస్తున్నావు. ఈ కూనీ కానీ దొంగతనం కానీ నువ్వు చేయలేదని నాకు బాగా తెలుసు అన్నయ్య. ఏమిటి దౌర్జన్యం? నిజాన్ని తెలుసుకునే నిరంతర దీక్షలో ఎందరో అమాయక జీవులు అన్యాయంగా ఆపదల్లో పడతారు. ఆ అమాయకుల్ని రక్షించి దుర్మార్గుల్ని శిక్షించడమే మా జీవిత లక్ష్యం. ఆ లక్ష్యం సాధిస్తానే వదినికి మాటిచ్చాను. ఆఖరిసారిగా అడుగుతున్నాను, చెప్పన్నయ్యా, ఆ బందిపోటు దొంగలకు నీకు ఏమిటి సంబంధం? ఏ సంబంధం లేదు. ఏది నీ తమ్ముడి చేతిలో చేయవేసి ఆ మాట చెప్పు. ఇన్స్పెక్టర్ గా నిరూపించలేని నేరాన్ని తమ్ముడిగా నా చేత ఒప్పిద్దామనుకున్నావా? అన్నయ్య, నువ్వు సరిగా అర్థం చేసుకోవడం లేదు. తండ్రి లేని లోటు లేకుండా చిన్నప్పటి నుంచి నన్ను పెంచి విద్యాబుద్ధులు చెప్పించి బిఏ వరకు చదివించింది ఎవరు? నువ్వు. ప్రజాక్షేమం ప్రజాసేవ జీవిత లక్ష్యంగా గల ఈ పోలీసు ఉద్యోగంలో నన్ను చేర్పించింది ఎవరు? నువ్వు. ఈనాడు నా చేత అన్యాయంగా ఒక అమాయక జీవిని చేతికి బేడీలు వేయించి జైల్లో పెట్టించింది ఎవరు? నువ్వు. ఇదంతా నీ మూలంగానే జరిగింది. నిజాన్ని దాచిపెట్టి నీ వారినందరినీ నరకయాతన పెడుతున్నావు. అన్నయ్య, నీ కాళ్ళు పట్టుకుంటారు. ఇప్పటికైనా నిజం చెప్పన్నయ్యా. నా కోసం కాకపోయినా వదిన కోసం, రాధ కోసమైనా నిజం చెప్పన్నయ్యా. అన్నయ్య, అన్నయ్య. తమ్ముడు మోహన్, ఈ ఉద్యోగం వదిలేసి నా మాట విని ఈ పని మానేసి ఎక్కడికైనా వెళ్ళిపో మోహన్. పారిపో మోహన్, పారిపో. నేను రిక్షారాముడి తమ్ముణ్ణి. జయంబు నిశ్చయమ్మురా, భయమ్ము లేదురా, జంకు గంకు లేక ముందు సాగిపమ్మురా అనే సూత్రాన్ని నువ్వే నాకు ఉగ్గుపాలతో నేర్పావు. నేను ఈ ఉద్యోగం వదలను. ఆ దొంగల ముఠ అంతు చూసేదాకా నా ప్రయత్నం వదలను. ఆ రోజు నీ రిక్షా ఎక్కింది ఎవరు? నాకు తెలియదు. ఎక్కడెక్కారు? నాకు తెలియదు. నిన్ను పిస్తోల్తో ఎందుకు కాల్చారు? నాకు తెలియదు. దెబ్బతిన్న తర్వాత ఏం జరిగింది? నీకు తెలియదు. నిన్ను వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్లారు? నీకు తెలియదు. నీ రిక్షా ఎక్కడ దొరికింది? అదందరికీ తెలుసు. బంజారీ కొండల దగ్గర లోయల్లో. థ్యాంక్స్, అదే నాకు కావాల్సింది. అక్కడికే మీరు వెళ్ళారు. మోహన్, అక్కడే మీ ఘర్షణ జరిగింది. మోహన్, అక్కడే నువ్వు దెబ్బతిని పడిపోయావు. మోహన్, అక్కడే నీ రిక్షా దొరికింది. మోహన్, కనుక అదే వాళ్ళు ఉండే చోటు. మోహన్, మోహన్, వస్తాన్నయ్యా. మోహన్, 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 నువ్వు కుర్రవాడివి మోహన్. వాళ్ళు తెగించే హంతకులు. నా మాట విను. నన్ను కాల్చినట్టే నిన్ను కాల్చేస్తారు.